ఈ వీడియో కంప్లీట్గా ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఈ వీడియోలో నేను ఎలాంటి బై అండ్ సెల్ సిగ్నల్ ఇవ్వడం లేదు. నాకు ఎలాంటి టెలిగ్రామ్ అకౌంట్ లేదు. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. మీరు ఏమైనా ట్రేడ్స్ తీసుకోవాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి. ఇది నా వ్యూ ప్రకారం తీసుకున్న ట్రేడ్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, నేను ఫస్ట్ ట్రేడ్ తీసుకున్నా. ఇక్కడ 24,750 పుట్లో తీసుకున్నా. ప్రైస్ వచ్చేసి 167 దగ్గర తీసుకున్నా. 300 క్వాంటిటీ పెట్టినా నేను ఇక్కడ. ఓకే, ఫస్ట్ అయితే స్టాప్ లాస్ పెట్టేస్తున్నా. ఓకే, స్టాప్ లాస్ పెట్టేసిన నేను 155.20 దగ్గర నేను స్టాప్ లాస్ పెట్టేసిన. మనకి ఇక్కడ ఎన్ని పాయింట్స్ స్టాప్ లాస్ వస్తుందంటే 12 పాయింట్స్ వస్తుంది మనకి స్టాప్ లాస్ ఇక్కడ. ఓకే, రిస్క్ రివార్డ్ అయితే పెట్టేసుకుందాం మనం. ఫస్ట్ అయితే 1:2 పెట్టేస్తాను నేను. స్టాప్ లాస్ వచ్చేసి 11 పాయింట్స్ అవుతుంది. ఇక్కడ ఒక రిజెక్షన్ ఏరియా ఉంది, ఇక్కడ వరకు పెట్టేస్తున్నా నేను. ప్రజెంట్ అయితే కాస్ట్ 400 అలా ప్రాఫిట్లో ఉంది. చూద్దాం ఇది స్టాప్ లాస్ హిట్ అవుతుందా లేదంటే టార్గెట్ వస్తుందా అని. ఇండెక్స్లో మనం ఇక్కడ ఈ పాయింట్లో నేను పెట్టిన. ఓకే, ప్రీవియస్ లోకి అయితే పెట్టిన ప్రజెంట్. ఓకే, ప్రజెంట్ మనకి 1200 అలా ప్రాఫిట్లో ఉంది. 1400. ఓకే, ఇక్కడ 24,700 దగ్గర పుట్ రైటర్స్ అయితే స్ట్రాంగ్ ఉన్నారు ప్రజెంట్. చూద్దాం, అది క్రాస్ అవుతే మనకి ప్రీమియం తొందరగా మూవ్ అవుతుంది. ఓకే, ప్రజెంట్ అయితే 2,500 అలా మైనస్లో ఉంది. ఇక్కడ 24,700 నుండి మనకి సపోర్ట్ తీసుకొని వెళ్తుంది అనుకోండి, మన స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోతుంది. చూద్దాం ఇది స్టాప్ లాస్ హిట్ అవుతుందా లేదంటే టార్గెట్ వస్తుందా అని. ఇండెక్స్లో మనకి ఇక్కడ ట్రెండ్ లైన్ కూడా వచ్చింది. దాన్ని క్రాస్ చేస్తే అక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంటే ఏం కాదు, లేదంటే క్రాస్ చేసి ఇంకా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది అనుకోండి అప్ సైడు, మనకి స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. టార్గెట్ అయితే నేను ప్రీవియస్ లో వరకే పెట్టుకున్నా. చూద్దాం, అది లో వరకు వెళ్తే మన టార్గెట్ వచ్చేస్తుంది 20 పాయింట్స్. ప్రజెంట్ అయితే మళ్ళీ కాస్ట్లోకి వచ్చింది. 700 అలా మైనస్ ఉంది. క్యాండిల్ అయితే 20 SMA నుండి రిజెక్షన్ తీసుకొని రెడ్ క్యాండిల్ అయితే క్లోజ్ అయింది. మనకి 24,700 అనేది ఆ సపోర్ట్ జోన్ క్రాస్ అయ్యి క్యాండిల్ క్లోజ్ అవ్వాలి.
నేను స్టాప్ లాస్ అయితే కొంచెం పైకి ట్రయల్ చేస్తున్నా. ప్రజెంట్ ఇప్పుడు 10 పాయింట్స్ స్టాప్ లాస్ అయ్యి, ఇంతకుముందు మనకు 12 పాయింట్స్ ఉండే, కొంచెం 2 పాయింట్స్ పైకి పెట్టిన. ఇక్కడ రిజెక్షన్ తీసుకుంటే మళ్ళీ ఇంకా పెద్ద స్పైక్ వేసేలాగా ఉంటాయి, పైకి పెద్ద స్పైక్ వేయచ్చు. ఎందుకు అని చెప్పేసి కొంచెం నేను పైకి ట్రయల్ చేసుకున్నా. ప్రజెంట్ అయితే 2800 అలా ఉంది. నేను స్టాప్ లాస్ అయితే తీసేస్తున్నా. ఎందుకో నాకు అక్కడ మళ్ళీ రిజెక్షన్ తీసుకొని పైకి వెళ్ళిపోయేలాగుంది. వస్తే కాస్ట్ టు కాస్ట్ తీసేస్తా, ఎందుకంటే మళ్ళీ కిందికి పోయేంతవరకు వెయిట్ చేయను. నేను దీంట్లో 300 క్వాంటిటీ పెట్టినా కదా, మళ్ళీ రిజెక్షన్ తీసుకుంటే ఇంకా మళ్ళీ మైనస్ ఇవ్వాల్సి వస్తుంది. మార్కెట్ అయితే క్రాస్ అయింది 24,700, కానీ అక్కడ ప్రీమియం వెంటనే పడిపోతుంది కిందికి. క్యాండిల్ నేను 15 మినిట్స్లో ఇక్కడ ఆ గ్రీన్ క్యాండిల్ని ఎలిమినేట్ చేస్తుందేమో అనుకున్నా, బట్ అది 15 మినిట్స్లో ఇంకా 27 సెకండ్స్ మాత్రమే ఉంది, అది క్రాస్ అవ్వట్లేదు. ఓకే, నేను ఇక్కడైతే ఎగ్జిట్ అయిపోయినా. నేను ఇక్కడ 1 లాటే ఎగ్జిట్ అయినా. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఎక్కడైతే ఎగ్జిట్ అయ్యానో అదే ప్లేస్ నుండి మళ్ళీ రిజెక్షన్ వచ్చింది. మార్కెట్ అక్కడ నుండి మళ్ళీ చూడండి, మీరు ఇక్కడ పుట్లో ఆ ప్లేస్ నుండి కింద పడిపోయింది. ఓకే, ఇది నా ఫస్ట్ ట్రేడ్లో 1500 ప్రాఫిట్ వచ్చింది. ఫస్ట్ ట్రేడే ఎందుకు ఇంకా మైనస్ పెట్టుకుంటే మళ్ళీ ఆ రోజు మొత్తం మంచిగా ఉండదు అని చెప్పేసి కాస్ట్ టు కాస్ట్ అంటే 1500 దగ్గర ఎగ్జిట్ అయినా. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను అదే ట్రేడ్లో ఉండుంటే నా స్టాప్ లాస్ హిట్ అయ్యేది ఇక్కడ. ఇదిగోండి, నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది ఇక్కడ. ఓకే, నేను సెకండ్ ట్రేడ్ తీసుకున్నా. అక్కడ మనకి స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, నేను పుట్లో తీసుకున్నా కదా. ఇక్కడ సెకండ్ ట్రేడ్ ఇక్కడ తీసుకున్నా. ఓకే, 24,650 కాల్లో నేను తీసుకున్నా. ప్రైస్ వచ్చేసి 211.70 దగ్గర నేను ట్రేడ్ తీసుకున్నా. 1 లాట్తో తీసుకున్నా, 75 క్వాంటిటీ. ఓకే, ఇక్కడ 11 పాయింట్స్ స్టాప్ లాస్ వస్తుంది. ఓకే, 1200 అలా ప్రాఫిట్లో ఉంది ప్రజెంట్. ఓకే, నేను ఇక్కడ ఎగ్జిట్ అయినా. ఓకే, ఎందుకు ఎగ్జిట్ అయినా అంటే ఇక్కడ నేను ఎంట్రీ తీసుకోవాలి, కాకపోతే నేను పైన తీసుకున్నా. రిస్క్ రివార్డ్ కరెక్ట్గా లేదని చెప్పేసి నేను అక్కడ ఎగ్జిట్ అయినా. ఆల్రెడీ 23 పాయింట్స్ పోయింది. నేను తీసుకోవడానికి అంటే ముందు 23 పాయింట్స్ పోయింది. ఈ పాయింట్లో నేను తీసుకోవాలి, 30 పాయింట్స్ వచ్చేసింది. అక్కడ నేను తీసుకొని ఉంటే 30 పాయింట్స్ వచ్చేది. రిస్క్ రివార్డ్ కరెక్ట్ ఉండదు అని చెప్పేసి నేను అక్కడ ఎగ్జిట్ అయిపోయినా. ఓకే, ఇది నాది సెకండ్ ట్రేడ్. ఫస్ట్ ట్రేడ్లో 1548 వచ్చింది. సెకండ్ ట్రేడ్లో 75 క్వాంటిటీతోనే 1222 వచ్చింది. ఓవరాల్గా 2771 ప్రాఫిట్లో ఉంది. ఓకే, 211.70 దగ్గర తీసుకున్నా నేను. 228 దగ్గర ఎగ్జిట్ అయిపోయినా. అంటే 16 పాయింట్స్ క్యాప్చర్ చేసినాం ఇందులో మనం.
నేను కింద తీసుకొని ఉంటే 30 పాయింట్స్ తీసుకునే వాళ్ళం. కాకపోతే నేను ఆ టైంలో వెళ్తుందా లేదా అని చెక్ చేస్తున్నా మార్కెట్. అప్పటికి పాయింట్స్ వెళ్ళిపోయినాయి. ఆల్మోస్ట్ 22 పాయింట్స్ పైకి పోయింది. అందుకని ఇక్కడ ఒక రిజెక్షన్ ఉంది 24,770 దగ్గర, మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, అందుకని నేను అక్కడ కింద పెట్టుంటే నేను అక్కడ వరకు వెయిట్ చేసేదాన్ని. బట్ అక్కడ రిస్క్ రివార్డ్ కరెక్ట్ ఉండదు, నేను పెట్టింది పైన అని చెప్పేసి ఎగ్జిట్ అయిపోయినా. ఓకే, 1 డే క్యాండిల్లో 1 డే టైం ఫ్రేమ్లో ఇక్కడ ప్రీవియస్ అక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక రెసిస్టెన్స్ ఏరియా ఉంది, అందుకనే ఎగ్జిట్ అయినా. దాని తర్వాత నేను తీసిన పాయింట్ దగ్గర నుండి పడింది చూడండి. ఓకే, నేను ఇక్కడ థర్డ్ ట్రేడ్ తీసుకున్నా, 24,800 పుట్లో తీసుకున్నా. 168 దగ్గర నేను ప్రైస్ దగ్గర తీసుకున్నా. ఫస్ట్ అయితే మనం స్టాప్ లాస్ పెట్టేసుకుందాం. ఓకే, ఇక్కడ నుండి బఫర్కి పెట్టుకుందాం. 156.55 దగ్గర నేను స్టాప్ లాస్ పెట్టేసిన. ప్రజెంట్ అయితే 300 అలా ప్రాఫిట్లో ఉంది. పైన 24,771 దగ్గర రిజెక్షన్ తీసుకుంటుంది అని చెప్పేసి అక్కడ పిన్ బార్ని ఎలిమినేట్ చేస్తున్న రెడ్ క్యాండిల్లో నేను ట్రేడ్ తీసుకున్నా. ప్రజెంట్ అయితే 600 అలా ఉంది. మీరు ఇక్కడ కింద చూడొచ్చు 3,300 ప్రాఫిట్లో ఉంది. రిస్క్ రివార్డ్ పెట్టేసుకుందాం మనం ఫస్ట్. నేను ఇక్కడ పెట్టేసిన. ఓకే, ఈ ట్రెండ్ లైన్ ఉంది కదా, ట్రెండ్ లైన్ వరకు టార్గెట్ పెట్టేసిన. ఇది నాది థర్డ్ ట్రేడ్. ఫస్ట్ ట్రేడ్ పుట్లో తీసుకున్నా, సెకండ్ కాల్లో తీసుకున్నా, థర్డ్ది ఇది మళ్ళీ పుట్లో తీసుకున్నా. మీరు ఇక్కడ చూడొచ్చు 3,000 కింద చూడండి, 3,000 ప్రాఫిట్లో ఉంది ప్రజెంట్. స్టిల్ 24,700 దగ్గర స్ట్రాంగ్ ఉన్నారు పుట్ రైటర్స్. 24,750 దగ్గర కూడా పుట్ రైటర్స్ స్ట్రాంగ్ ఉన్నారు. ఓఐ చేంజ్ కూడా అంతే సేమ్. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది ఇక్కడ. మీరు ఇక్కడ చూడొచ్చు, మీరు ఇక్కడ చూడండి, నేను ఇక్కడ 154.10 దగ్గర నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఓకే, మీ ఈ క్యాండిల్లో చూడండి 154.05 పాయింట్ పైసా 5 పైసా దగ్గర నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. దాని తర్వాత చూడండి, నేను టార్గెట్ పెట్టినా కదా 21 పాయింట్స్ 1:2 అని, ఆ టార్గెట్ ఇచ్చేసింది. అదే పాయింట్ ఇండెక్స్లో స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, బట్ నా ప్రీమియంలో 5 పైసా దగ్గర స్టాప్ లాస్ హిట్ అయిపోయి టార్గెట్ ఇచ్చింది. ఓకే, నేను మళ్ళీ పుట్లో మళ్ళీ ట్రేడ్ తీసుకున్నా. 189.05 దగ్గర నేను ట్రేడ్ తీసుకున్నా. ఓకే, మీకు ఇక్కడ యావరేజ్ ప్రైస్ చూపిస్తుంది, అంటే ప్రీవియస్గా నేను ఇదే ప్రీమియంలో తీసుకున్నా కాబట్టి మీకు 178.55 అని చూపిస్తుంది. ఓకే, 189 దగ్గర నేను తీసుకున్నా. స్టాప్ లాస్ వచ్చేసి ఈ క్యాండిల్లో. ఓకే, నా థర్డ్ ట్రేడ్ కరెక్టే ఉండే, బట్ అక్కడ స్టాప్ లాస్ 5 పైసాతోని స్టాప్ లాస్ హిట్ అయిపోయి టార్గెట్ వచ్చింది. మూమెంట్ అయితే నాకు కిందికే ఉంటుంది అనిపిస్తుంది.
అందుకని మళ్ళీ ట్రేడ్ తీసుకున్నా. నాకు ఈ ట్రేడ్లో 900 మైనస్ ఉండే. అంటే ముందు ట్రేడ్లో -900 ఉండే, అందుకని ఓవరాల్గా చూపిస్తుంది మీకు ఇక్కడ 600 అనేది 2 ట్రేడ్స్ కలిపి. ఓకే, మీరు ఇక్కడ కింద చూడొచ్చు 2000 అలా ప్రాఫిట్లో ఉంది. మళ్ళీ మార్కెట్ 24,770 దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి రిజెక్షన్ తీసుకొని మళ్ళీ కిందికి వచ్చింది. అక్కడ స్టాప్ లాస్ హిట్ అవ్వకపోయి ఉంటే థర్డ్ ట్రేడ్లో నాది టార్గెట్ అక్కడే వచ్చేసి ఉండేది. నేను ఇంకా ట్రేడ్ తీసుకోకపోయేదాన్ని. ఎందుకు నాకు మళ్ళీ మూమెంట్ ఉంటుంది అనిపించి మళ్ళీ తీసుకున్నా. 3 ట్రేడ్స్తోనే ఆపుదాం అనుకున్నా, బట్ మళ్ళీ 4th ట్రేడ్ కూడా ట్రై చేసిన. ఇది సక్సెస్ అయినా లేదంటే టార్గెట్ వచ్చినా ఇదే లాస్ట్ ట్రేడ్ ఇంకా ఈరోజుకి. ఓకే, ట్రెండ్ లైన్ అయితే క్రాస్ చేస్తుంది. ఓకే ఓకే మీరు ఇక్కడ కింద చూడొచ్చు 2400 అలా కనిపిస్తుంది ప్రాఫిట్. ఈ ట్రేడ్ కూడా 1 లాట్తోనే తీసుకున్నా నేను. ట్రెండ్ లైన్ క్రాస్ అయితే ఇక్కడికి వచ్చే మనం 24,630 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఈ పాయింట్లో నేను ఈ 4th ట్రేడ్ తీసుకున్నా. ఇంకా మీరు ఇక్కడ కింద చూడొచ్చు 2900 అలా కనిపిస్తుంది ప్రాఫిట్. క్యాండిల్ అయితే మంచి క్లోజ్ అయింది. ఓకే, నేనైతే స్టాప్ లాస్ తీసేస్తా. రెడీగా ఉంటా. ఎన్నో కొన్ని పాయింట్స్ బుక్ చేసుకొని బయటికి వచ్చేస్తా. మార్కెట్ చాలా స్లోగా ఉంది. ఇంకా ఫ్రైడే ఈరోజు మళ్ళీ మైనస్ పెట్టుకోవడం ఎందుకు. ప్రజెంట్ అయితే 2700 అలా ఉంది ప్రాఫిట్.
ఇందులో మనకి 900 అలా ఉండే మైనస్ అంతా పోయి ప్రజెంట్ 100 అలా ఉంది ప్రాఫిట్లో, అంటే 1000 వచ్చినట్లు ఈ ట్రేడ్లో. మళ్ళీ ఓకే 90 అంటే మనకి లాస్ట్ ట్రేడ్లో ఇదే ప్రీమియంలో తీసుకున్నాం మనం, థర్డ్ ట్రేడ్. అందులో మనకి 900 మైనస్ ఉండే. ఇప్పుడు ప్రజెంట్ కాస్ట్ టు కాస్ట్ ఉందన్నమాట. నేను అది క్రాస్ చేసి వెళ్తుందేమో అని వెయిట్ చేస్తున్నా, బట్ అక్కడ మార్కెట్ వెయిట్ చేస్తుంది. నేను ఇక్కడైతే బుక్ చేసుకుంటా, మళ్ళీ అక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంటుందేమో. 1:2కి అయితే నేను పెట్టేసుకున్నా. ఓకే, నేను ట్రేడ్ అయితే ఎగ్జిట్ అయినా. ఓకే, ఇక్కడ మళ్ళీ రిజెక్షన్ తీసుకుంటుంది అని చెప్పేసి నేను ఎగ్జిట్ అయిపోయినా. ఓవరాల్గా ఇక్కడ చూడొచ్చు మీరు 3000 ప్రాఫిట్ వచ్చింది 4 ట్రేడ్స్లో కలిపి. ఈ ట్రేడ్లో మనం 1:2 తీసినాం. అంటే ఫస్ట్ ట్రేడ్లో 900 మైనస్ ఉండే, అది క్లియర్ అయిపోయి మళ్ళీ ప్రాఫిట్లోకి వచ్చినాం. మీరు చూడొచ్చు ఇక్కడ, ఇది లాస్ట్ ట్రేడ్లో మీకు 251 కనిపిస్తుంది, కాకపోతే అది 2 ట్రేడ్స్లో కలిపి ఫస్ట్ ట్రేడ్లో 900 మైనస్ ఉంది కదా, అది క్లియర్ అయిపోయి 251 ప్రాఫిట్ వచ్చింది. ఓకే, ఓవరాల్గా 3000 ప్రాఫిట్లో ఉంది. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.